ఓయ్ హాయ్ అరుణాచల్ ఘాట్ చూసారా? అంటే అక్కడున్న వాళ్ళు అలాగే చూస్తారు. అండ్ ఐడియా ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి వినడమే గానీ, ఫస్ట్ టైం వెళ్ళిందైతే 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళాం. వాడపల్లి వెళ్ళినప్పుడు అనుకోకుండా అంతర్వేది చూసొద్దామని మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారనమాట. ఎంత బావుంటుంది ప్లేస్ అంటే మనకి మాట్లాడడానికి, వర్ణించడానికి మాటలు లేవు. ఇది సాయంత్రం 5 ఆ టైం అయింది అప్పటికి. మంచి సన్‌సెట్ టైము. అసలు సూర్యకిరణాలు పడి ఎంతలా మెరుస్తుంది చూడండి. గోల్డెన్ అవర్ అంటే ఇదే అనుకుంటా మరి. అంత బావుంది. మనకి ఆ డిఫరెన్స్ క్లియర్‌గా తెలుస్తుంది. సముద్రం దగ్గర అలలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గోదావరి సైడ్ అంతా చిన్న అలలనమాట. అంటే నీటికి ప్రవహించే గుణం ఉంటుంది ఖచ్చితంగా. సో, చిన్న చిన్న అలలు కామన్‌గా ఉంటాయి ఎక్కడైనా. సో, మనం దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇక్కడి వరకు నది ఉంది. ఇక్కడ నుంచి సముద్రం కలుస్తుంది అని. అండ్ దాంతో పాటే సముద్రంకి హోరు ఉంటుంది కదా! ఆ హోరు అలాగే గోదావరికి ఒక శాంతమైన సవ్వడి, నీటి సవ్వడి చాలా బావుంటుంది. అది మనం అక్కడికెళ్ళి ఎంజాయ్ చేస్తే తప్ప దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చెయ్యలేము. అంత మంచి ప్లేస్ అది. నాకు తెలిసంటే పట్టించుకోవట్లే అంటే టూరిజం వైజ్ ఇంకా పెద్దగా పట్టించుకోలేదేమో కానీ మంచి స్పాట్ అండి ఇది. అసలు ఎంత బావుంది అంటే నేను నిజంగా చెప్తున్నా. నాకు గోదావరి అంటే ఇష్టం. సముద్రం అంటే కూడా ఇష్టం. చూడటం అంటే ఎవరు ఇష్టపడరు? అందులోను గోదావరి వాళ్ళకి గోదావరి ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి? కానీ ప్లేస్ అయితే అసలు మాటల్లో వర్ణించడానికి లేదు. అలాగే ఇసుక ప్యాటర్ను. ఈ లైన్స్ అంతా కూడా ఈ ఇసుక తిన్నెల్లో మంచి ఆర్టిస్టిక్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయండి. దగ్గరున్న వాళ్ళు ఇలాంటివి మిస్ చేసుకోకండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకున్న స్ట్రెస్ ఇలాంటివన్నీ నేచర్‌ని చూస్తే పోతుంటాయి కదా! నీట్‌నెస్ అంటే పర్వాలేదు. ఇక్కడంటే అంతర్వేది కంటే ఇక్కడ జనం చాలా తక్కువున్నారు. చాలా తక్కువగా అసలు ఒకళ్ళిద్దరి కంటే ఎక్కువ కనిపించలేదు. బట్ సేఫ్ ప్లేసే అనుకుంటున్నాను. మేము 5 ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాము. సో, అది సేఫ్ టైం అనుకుంటున్నాను. బయట వాళ్ళని అనే ముందు మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. సో, ఎక్కడికెళ్ళినా, ఏ పని చేసినా, మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నా గానీ మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్. కేర్‌ఫుల్‌గా లేకుండా మాత్రం బయట వాళ్ళ మీద నిందలు వేయకూడదు. ఇది ఈ వీడియోకి రిలేటెడ్ అనిపించకపోవచ్చు. బట్ చెప్పాలనిపించింది చెప్పేశాను. ఓవరాల్ వీడియో ఇది నచ్చుంటుంది అనుకుంటున్నా. మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.